క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారండి. మీలో కొంతమంది నాకు ఒక సందేశాన్ని పంపించారు వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా. అదేంటంటే ఫాతిమా మాత మహోత్సవం గురించి సందేశాన్ని ఇవ్వగలరా, ఫాతిమా మాత దర్శనాల యొక్క పరమ రహస్యాల్ని, మర్మాలని మా అందరికి వివరించగలరా అని మీలో కొంతమంది నాకు ఒక మెసేజ్ పంపించారు. కాబట్టి వాళ్ళందరికీ జవాబుగా ఈనాటి ప్రసంగాన్ని ఫాతిమా మాత దర్శనాల గురించి ఈ యొక్క వాక్యములో నేను చెప్పబోతున్నాను. ప్రియులారా, పోర్చుగల్ దేశములో ఫాతిమా అనే ఒక పురములో, ఒక పల్లెటూరులో మరియ తల్లి ముగ్గురు చిన్నారి బిడ్డలకు దర్శనమిచ్చింది. వాళ్ళ పేర్లు ఏంటంటే లూసియా, ఫ్రాన్సిస్కో, జెసింతా. ఈ ముగ్గురులో లూసియా కొద్దిగా పెద్ద ఆవిడి. లూసియాకి 9 సంవత్సరాలు, ఫ్రాన్సిస్కోకి 8 సంవత్సరాలు, జెసింతాకి 6 సంవత్సరాలు. ఈ ముగ్గురు పిల్లలు కూడా గొర్రెలను కాస్తూ ఉన్నారు. గొర్రె పిల్లలను కాస్తూ ఉన్నారు. మామూలు సామాన్య చిన్న బిడ్డలే. అయితే వీళ్ళు గొర్రెలు కాసే సమయంలో ఒకసారి ప్రియులారా, అకస్మాత్తుగా పెద్ద ఆకాశంలో ఉరుములు మెరుపులు అక్కడికి వచ్చినాయి. ఈ ఉరుములు మెరుపులు చూసి ఈ పిల్లలు భయపడిపోయి ఒక గుహలోకి వెళ్ళి దాక్కున్నారు. ఆ గుహలో దాక్కున్నారు. అక్కడే భోజనం చేశారు, జపమాల జపించారు. తర్వాత ప్రియులారా, అక్కడే ఆటలు ఆడుకోవటం ప్రారంభించారు. వారు అలా చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఆకాశములో నుండి దేవదూత దర్శనమిచ్చింది. ప్రైజ్ ద లార్డ్. ఈ దేవదూత ఒక చిన్న బాలుడులాగా దర్శనమిచ్చింది. మీరు అనుకోవచ్చు, ఫాదర్ గారండి ఫాతిమా మాత దర్శనాల గురించి చెప్తానని దేవదూత దర్శనాల గురించి చెప్తున్నారేంటి అనే ప్రశ్న మీకు రావచ్చు. ప్రియులారా, మరియ తల్లి దర్శనాల కంటే ముందుగా ఈ ముగ్గురు పిల్లలకి కావలి దూత, గార్డియన్ ఏంజల్స్ అంటాం ఇంగ్లీష్లో. కావలి దూత అంటే దేవదూత 3 సార్లు ఈ యొక్క చిన్నారి బిడ్డలకు 1916వ సంవత్సరంలో దర్శనమిచ్చింది. 3 సార్లు దర్శనమిచ్చింది. ఇప్పుడు ఈ యొక్క గుహలో నేను చెప్పేది మొట్టమొదటి దర్శనం. కావలి దూత, గార్డియన్ ఏంజల్. ఈ యొక్క కావలి దూత ఈ ముగ్గురు బిడ్డలకి ఆ గుహలో దర్శనమిచ్చింది. ఆ యొక్క దేవదూతలను చూడగానే పిల్లలు భయపడిపోయారు, ఆందోళన చెందిపోయారు. ఎందుకంటే ఆ ఉరుములు మెరుపులు, ఆ యొక్క ఆకాశం నుండి ఒక చిన్న బాలుడులాగా దేవదూత దర్శనమిచ్చినప్పుడు ఎవరికైనా భయం వేస్తుంది. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు కాబట్టి 10 సంవత్సరాల లోపు పిల్లలు వీళ్ళందరూ. కాబట్టి భయపడిపోగానే దేవదూత మొట్టమొదటిగా వారికి చెప్పిన మాట ఏంటంటే, భయపడవద్దు, నేను శాంతి దూతను, మీకు హాని చేయటకు రాలేదు. డు నాట్ బీ అఫ్రైడ్. బాధపడొద్దు, భయపడొద్దు, నేను మీకు హాని చేయను. నేను వచ్చింది మీకు శాంతి సందేశాన్ని ఇవ్వటానికి మాత్రమే వచ్చాను అని ఆ దేవదూత చెబుతుంది. ప్రియులారా, చెప్పి ఆ దేవదూత పిల్లల్ని అంటుంది, మీరు నాతో కలిసి ప్రార్థన చేయండి. పిల్లలు ఎట్లాగే ఆశ్చర్యంగా ఉండిపోయారు. ఏం ప్రార్థన చేయాలి? చిన్నపిల్లలు, ఇంకా వారికి ఎక్కువగా ఏం తెలియదు. వారికి తెలిసిన ప్రార్థన ఏంటంటే జపమాల మాత్రమే వారికి తెలిసిన ప్రార్థన. పరలోక జపం, మంగళవార్త జపం మాత్రమే వారు నేర్చుకొని ఉన్నారు. అది మాత్రమే వారికి తెలుసు. కాబట్టి దేవదూత ఇప్పుడు ఈ బిడ్డలకి ప్రార్థన నేర్పిస్తుంది. నేను ముందుగా ఇంగ్లీష్లో కూడా మీ కొరకు దేవదూత మాటలను చదువుతాను. డు నాట్ ఫియర్, ఐ యామ్ ది ఏంజల్ ఆఫ్ పీస్, ప్రే విత్ మీ. With that, the angel bowed to the ground with the children and prayed 3 times. దేవదూత ఇలా సాష్టాంగ నమస్కారం, లేకపోతే ఒకలాంటి ఇలా గౌరవపూర్వకంగా ఇలా వంగి నమస్కరించి అక్కడ 3 సార్లు ప్రార్థన చేస్తుంది. ఏంటి ఆ ప్రార్థన ఏంటంటే, దేవదూత ఆ పిల్లలకి నేర్పిన ప్రార్థన. మై గాడ్, ఐ బిలీవ్ ఇన్ యూ, ఐ అడోర్ యూ, ఐ హోప్ ఇన్ యూ అండ్ ఐ లవ్ యూ. ఓ నా ప్రియమైన దేవా,
నేను నిన్ను నమ్ముచున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను, నీ యందే నా యొక్క నమ్మకం ఉంచుచున్నాను. చివరగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ మై గాడ్ అని చెప్పి ఆ దేవదూత ఏం చెప్పిందంటే, ఐ ఆస్క్ పార్డన్ ఫర్ ఆల్ దోస్ హూ డు నాట్ బిలీవ్ ఇన్ యూ, డు నాట్ అడోర్ యూ, డు నాట్ హోప్ ఇన్ యూ అండ్ డు నాట్ లవ్ యూ. దేవదూత అంటుంది, ఓ దేవా, నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. దేనికి? నేను చేసిన తప్పుల కోసం కాదు. ఈ లోకంలో ఎవరైతే దేవుణ్ణి నమ్మటలేదో, విశ్వసించుటలేదో, ఆరాధించట్లేదో, ప్రార్థన చేయట్లేదో, ప్రేమించట్లేదో వారందరి తరపున నేను క్షమాపణ కోరుతున్నాను అని ఆ దేవదూత ప్రార్థించింది పిల్లలతో కలిసి. ఎన్నిసార్లు ప్రార్థించిందండి? 3 సార్లు ప్రార్థన చేసింది. ఇలా ప్రార్థన చేసి ఆ దేవదూత అదృశ్యమైంది. చూసారా ప్రియులారా, ఇక్కడ చక్కగా దేవదూత దర్శనం పిల్లలకి దర్శనం ఇచ్చింది, ఆటలాడుకునే పిల్లల దగ్గర దర్శనం ఇచ్చింది, భయపడొద్దని చెప్పింది, నేను శాంతి దూతనని చెప్పింది, నాతో కలిసి ప్రార్థన చేయండి అని చెప్పింది. ఆ ప్రార్థన ఏంటంటే, దేవా నేను నమ్ముతున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను, నీ యందే విశ్వాసము ఉంచుతున్నాను అని చెప్పి, ప్రభువా ఎవరైతే నిన్ను నమ్మట్లేదో, ఎవరైతే నిన్ను విశ్వసించట్లేదో, ఎవరైతే నిన్ను ఆరాధించట్లేదో, ఎవరైతే నిన్ను ప్రేమించట్లేదో వారందరి తరపున నేను నిన్ను క్షమాపణ కోరుకుంటున్నాను అని దేవదూత 3 సార్లు ప్రార్థించింది. ఈ దర్శనంలో మనం ఏం నేర్చుకోవాలంటే ప్రియులారా, మన కుటుంబాలలో కూడా కొంతమంది దేవుని మీద విశ్వాసం లేకుండా జీవిస్తున్నారు, దేవుని మీద ఆధారపడకుండా జీవిస్తున్నారు, దేవుడు అంటే నమ్మకం లేకుండా జీవిస్తున్నారు. వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలి, దేవుని క్షమాపణ అడగాలి. నా కుటుంబంలో పలానా వ్యక్తి దేవా నీ యందు నమ్మకం లేకుండా జీవిస్తున్నాడు, నా కుటుంబంలో పలానా వ్యక్తి దేవుడా నీ యందు ప్రేమ లేకుండా విశ్వాసం లేకుండా జీవిస్తున్నాడు, వారిని క్షమించు ప్రభువా అని మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇది దేవదూత పిల్లలకు మొట్టమొదటిగా నేర్పినటువంటి విషయం ప్రియులారా. ప్రార్థన చేయమని చెప్పింది. 3 సార్లు ప్రార్థన చేసింది దేవదూత పిల్లలతో కలిసి. ప్రైజ్ ద లార్డ్. ఇది ఎప్పుడు జరిగిందంటే ప్రియులారా, 1916వ సంవత్సరం స్ప్రింగ్ సీజన్ అంటారు ఇంగ్లీష్లో, మన తెలుగులో వసంతకాలం. అదే యూరోప్లో అయితే స్ప్రింగ్ సీజన్ ఎప్పుడంటే మార్చ్, ఏప్రిల్, ఈ 2 నెలల మధ్యలో అప్పుడే చక్కగా ఆకులు, చెట్లకు మళ్ళీ ఆకులు వస్తూ ఉంటాయి, ప్రకృతి అంతా పచ్చగా ఉంటుంది, చాలా ఫ్లవర్స్ ఉంటాయి, పూలు ఉంటాయి, కాబట్టి వాతావరణం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ సమయంలో దేవదూత ఈ పిల్లలకి మొట్టమొదటిగా దర్శనమిచ్చింది. మొట్టమొదటిసారి ద ఫస్ట్ అపరేషన్. ఇప్పుడు రెండోసారి మళ్ళా దేవదూత ఈ పిల్లలకి దర్శనం ఇచ్చింది ప్రియులారా. 1916వ సంవత్సరం. అదే సంవత్సరంలో ఎప్పుడు సమ్మర్ అంటే మనకలాగా మే నెల కాదు. ఇక్కడ యూరప్ దేశంలో సమ్మర్ అంటే జూన్, జూలై, ఆగస్ట్, ఈ 3 నెలల మధ్య ఈ సమయంలో దేవదూత రెండవసారి ఆ పిల్లలకు దర్శనమిచ్చింది. కానీ ఈసారి దేవదూత పిల్లల్ని కొంచెం కరెక్ట్ చేసినట్టు, కొద్దిగా గద్దించినట్లు. ఏమని? పిల్లలారా మీరేం చేస్తున్నారు? ప్రార్థన చేయట్లేదా? సో ఇక్కడ ఇంగ్లీష్లో కూడా మీకు చదువుతాం. ఆ దేవదూత ఏమంటుందంటే, వాట్ ఆర్ యూ డూయింగ్? ప్రే ఏ గ్రేట్ డీల్. చిన్నారి బిడ్డలారా ప్రార్థన చేయండి అని ఈ యొక్క దేవదూత ఆ లూసియాని, ఫ్రాన్సిస్కోని, జెసింతాని గద్దించినట్లుగా, పద్దాక ఆటలాడటమేనా? మన భాషలో చెప్పండి, పద్దాక టీవీలు చూడటమేనా? పద్దాక షికారులు చేయటమేనా? లేదా పద్దాక టైం వేస్ట్ చేయటమేనా? ప్రార్థన చేయండి అని ఈ దేవదూత ప్రియులారా ఇగో ఈ బిడ్డల్ని గద్దిస్తుంది. తర్వాత ఏం చెప్తుందంటే, ఒక క్రొత్త విషయం, ఒక నూతనమైనటువంటి విషయాన్ని దేవదూత ఈ పిల్లలకు తెలియపరుస్తుంది. ఏంటి ఆ నూతనమైన విషయం అంటే ఏంటి ప్రియులారా? ముందుగా నేను ఇంగ్లీష్లో కూడా మీ కొరకు చదువుతాను. ద హోలీ హార్ట్స్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ హ్యావ్ డిజైన్స్ ఆఫ్ మర్సీ ఆన్ యూ. చిన్నారి బిడ్డలారా, ఆ యేసయ్య యొక్క పరమ పవిత్ర దివ్య హృదయము మరియు మరియ తల్లి యొక్క నిష్కలంక హృదయము మీ మీద దయ చూపుతున్నారు. యేసయ్య, మరియ తల్లి మీ మీద దయ చూపుతున్నారంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, వారి యొక్క ఆశీర్వాదం మీ మీద ఉంది అని చెప్పి ప్రియులారా ఇక్కడ ఒక క్రొత్త విషయం అని చెప్పాను. ఏంటంటే ఇక్కడ ఆఫర్ అన్సీజింగ్లీ ప్రేయర్స్ అండ్ సాక్రిఫైజెస్ యువర్ సెల్ఫ్స్ టు ద మోస్ట్ హై.
మీరు నిరంతరము ప్రార్థన చేస్తూ దేవుని కొరకు చిన్న చిన్న త్యాగాలు మీరు చేయటం అలవాటు చేసుకోండి. ఆఫర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. మేక్ స్మాల్ సాక్రిఫైసెస్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్. దేవుని కొరకు చిన్న చిన్న త్యాగాలు మీరు చేయండి, నిరంతరము ప్రార్థన చేయండి అని దేవదూత చెప్పినప్పుడు ఈ ముగ్గురులో పెద్ద ఆవిడ ఎవరు? లూసియా. అప్పుడు లూసియా ఒక ప్రశ్న అడిగింది దేవదూతని, అమ్మ మేము ఏం త్యాగాలు చేయాలి? వాట్ కైండ్ ఆఫ్ సాక్రిఫైసెస్ డూ వి నీడ్ టు మేక్? అది కూడా మాకు వివరించమ్మా అని ఈ లూసియా దేవదూతను ప్రశ్నించింది. అమ్మ మాకు చెప్పు, మాకు తెలియపరచమ్మా, మాకు వివరించు, మేము ఎటువంటి త్యాగాలు చేయాలి, ఎటువంటి సాక్రిఫైసెస్ మేము చేయాలి, అది మాకు వివరించు చెప్పమ్మా అని దేవదూతని లూసియా ప్రశ్నించినప్పుడు దేవదూత ఒక లిస్టు చెప్పలా, ఇది చేయి అది చేయి అది చేయి అని చెప్పలా. దేవదూత ఏమంటుంది? మేక్ ఆఫ్ ఎవ్రీథింగ్ యూ క్యాన్ ఏ సాక్రిఫైస్ అండ్ ఆఫర్ ఇట్ టు గాడ్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ రెపరేషన్ ఫర్ ద సిన్స్ బై విచ్ హీ ఈజ్ అఫెండెడ్. అమ్మ నువ్వు ఏది చేయగలిగితే అది చేయి. నీకు తెలుసు కదా, నీ మనస్సాక్షికి తెలుసు కదా, నువ్వు ఏది ఇవ్వగలవో, నీ యొక్క శక్తి, నీ సామర్థ్యం నీకు తెలుసు కదా, దాన్ని బట్టి నువ్వు దేవునికి సమర్పించుకో అని చెప్పి దేవదూత ఏమంటుందంటే, ఎందుకు ఇదంటే మానవాళి చేసినటువంటి పాపాల కొరకు, మానవాళి పాప పరిహారార్థం కొరకు, మానవాళి మారు మనసు కొరకు, మనుషులు పశ్చాత్తాపపడటానికి, మనుషులు మారు మనసు పొందటానికి, పాపాత్ములు మరలా దేవుని చెంతకు రావటానికి ఇదిగో నువ్వు చేసే చిన్న చిన్న ప్రార్థనలు, నువ్వు చేసే చిన్న చిన్న త్యాగాలు ఉపయోగపడతాయి. తద్వారా గాయపడిన యేసయ్య హృదయము, గాయపడిన దేవాతి దేవుని యొక్క మనస్సు మరలా ఇదిగో ప్రార్థన ద్వారా, మనం చేసే త్యాగాల ద్వారా మారు మనసు పొందినటువంటి వ్యక్తులు దేవుని చెంతకు వెళ్ళినప్పుడు మరలా దేవునికి సంతోషము, ఆనందాన్ని ఇచ్చే వారమై మనం ఉంటాము అని చెప్పగానే ప్రార్థిస్తాము అని ఈ యొక్క పిల్లలు కూడా అప్పటి నుంచి ఇంకెక్కువగా ప్రార్థన చేయటం ప్రారంభించారు. దేవుని కోసం చిన్న చిన్న త్యాగాలు చేయటం ప్రారంభించారు. అయితే ప్రియులారా, ఈ రెండవ దర్శనం యొక్క సారాంశం ఏంటంటే, దేవదూత వారిని గద్దించింది, ప్రార్థన చేయమని కోరింది, వారి యొక్క జీవితాలు యేసయ్య యొక్క దివ్య హృదయానికి, మరియ తల్లి యొక్క నిష్కలంక హృదయానికి సమర్పించుకోమని, పాపుల మారు మనసు పొందటానికి, పాపాత్ములు పశ్చాత్తాపడటానికి ప్రార్థనలు చేయమని, ఇదిగో చిన్న చిన్న త్యాగాలు చేయమని కోరింది. తర్వాత ప్రియులారా, మూడవసారి కూడా ఈ యొక్క కావలి దూత, గార్డియన్ ఏంజెల్ మూడవసారి కూడా ఈ పిల్లలకు దర్శనమిచ్చింది. అప్పుడెప్పుడు అంటే మరి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ సమయాలలో ఈ యొక్క జర్మనీ దేశంలో లేకపోతే యూరోప్ దేశంలో ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి. అంతా కూడా ఒక దిగ్భ్రాంతిగా, భయముగా, ఆందోళన కలిగించే విధముగా అక్కడ ఉంటుంది ప్రియులారా. ఆ యొక్క సమయంలో దేవదూత మూడవసారి ఈ చిన్నారి బిడ్డలకు దర్శనమిచ్చింది. ఈసారి దేవదూత ఎలా దర్శనమిచ్చిందంటే, ఒక చేతిలో దివ్య సప్రసాదం, ఇంకో చేతిలో ఆ యొక్క చాలీస్ అంటాం కదా, అప్పద్రాక్ష రసాలు రెండు కూడా ఈ చిన్నారి బిడ్డల వద్దకు దేవదూత తీసుకొచ్చింది. ఈ దేవదూత తీసుకొచ్చి మొట్టమొదటిగా దేవదూత ఏం చేసిందంటే, ఆ దివ్య సప్రసాదం ముందు, యేసయ్య యొక్క దివ్య రక్తము ముందు, అపద్రాక్షాల రసాల ముందు, అంటే అపద్రాక్షాలు అనకూడదు, క్రీస్తు శరీర రక్తాల ముందు దేవదూత అక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తుంది ప్రియులారా. సాష్టాంగ నమస్కారం చేసి దేవదూత ఎలా ప్రార్థిస్తుందో ఒకసారి చూడండి. దేవదూత మళ్ళీ ఇక్కడ ప్రార్థన చేస్తుంది. ఎలా ప్రార్థిస్తుంది? ఇంగ్లీష్లో కూడా నేను మీ కొరకు చదువుతాను. మోస్ట్ హోలీ ట్రినిటీ, ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్, ఐ అడోర్ యూ ప్రొఫౌండ్లీ, ప్రైజ్ ద లార్డ్. దేవదూత ఏముంటుంది? పరమ పవిత్ర త్రిత్వం, పితా, పుత్ర, పరిశుద్ధాత్మ, తండ్రి దేవ, కుమారదేవ, అంటే పుత్రదేవ, పరిశుద్ధాత్మదేవ, మీ అందరికీ నేను, అంటే మీ ఎదుట నేను దీనత్వముతో ఇగో మోకరిల్లుతున్నాను, ఆరాధిస్తున్నాను, స్తుతిస్తున్నాను అని చెప్పి దేవదూత ఇక్కడ ఏమంటుందంటే, ఐ ఆఫర్ యూ ద మోస్ట్ ప్రెషియస్ బ్లడ్, body, soul and divinity of Jesus Christ present in the tabernacles of the world in a reparation
ఆఫ్ ద outrageous, sacrilegious and indifference by which he himself is offended. దేవదూత ఏమంటుందంటే తండ్రి దేవునితో, మీ అందరికీ తెలుసు కదా, పూజలో మనం ఏం చేస్తాం, కుమారుడైనటువంటి యేసయ్యని తండ్రి దేవునికి బలిగా అర్పిస్తున్నాం. ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఎవరో గొర్రెపిల్ల? క్రీస్తు ప్రభు. ఆ క్రీస్తు ప్రభుని మన తండ్రి దేవుడికి సమర్పిస్తున్నాం కదా. ఇక్కడ దేవదూత ఏమంటుందంటే, దేవదూత ఎలా ప్రార్థిస్తుందంటే, ఓ తండ్రి దేవా, అతి మిక్కిలి ప్రియమైన, శ్రేష్టమైన, పవిత్రమైన యేసయ్య యొక్క శరీర రక్తాలు మరియు ఆత్మ మరియు దివ్యత్వము, ఆ యొక్క దివ్య మందసములో ఉన్న యేసయ్యని ఓ పరమ పవిత్ర తండ్రి దేవా మీకు సమర్పిస్తున్నాము. దేనికోసం సమర్పిస్తున్నాము? మానవాళి చేసినటువంటి ఈ యొక్క పాప కలంకము, మానవాళి యొక్క పాప కలంకము, మానవాళి చేసినటువంటి మలినములు, తప్పిదాలు, మనలో ఉన్నటువంటి డిఫరెన్సెస్, రకరకాల తేడాలు, మనలో ఉన్న ఈర్ష్య, ద్వేషం, పగ, అసూయ, మనుషుల మధ్య ఉన్నటువంటి యొక్క తారతమ్యాలు అన్నీ పోవాలి తండ్రి. అంటే మా వల్ల కాదు, మేము పాపాత్మలో, నేను పాపాత్మలే, మా వల్ల కాదు. ఎవరి వల్ల చూసి? యేసయ్య యొక్క సిలువలో కార్చిన యేసయ్య రక్తమును చూచి, యేసయ్య యొక్క పవిత్రతను చూసి, యేసయ్య యొక్క అతి శ్రేష్టమైన దివ్యత్వాన్ని చూచి మా మీద జాలి చూపించండి, మా మీద దయ చూపించండి, మమ్మును క్షమించండి. మమ్ములు చూసి బట్టి కాదు తండ్రి, నీ కుమారుడైన యేసయ్యను చూసి మమ్ముల్ని కాచి కాపాడు అని దేవదూత ప్రార్థన చేసింది. ప్రియులారా, దేవదూత ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత ఇంకేమంటుందంటే, యేసు ప్రభు యొక్క తిరు హృదయము నుండి మరియు మరియ తల్లి యొక్క నిష్కలంక హృదయం నుండి వచ్చినటువంటి ఆ పుణ్య ఫలం వల్ల పాపాత్ములందరికీ మారు మనసు దయచేయండి అని ప్రార్థన చేసి దేవదూత ఈ ముగ్గురు పిల్లలకి దివ్య సప్రసాదం ఇస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లూసియా, ఫ్రాన్సిస్కో, జెసింతా, ఈ ముగ్గురు బిడ్డలు దేవదూత నుండి దివ్య సప్రసాదం స్వీకరించారు. ఎంత అదృష్టం చూడండి ప్రియులారా. ఈ పిల్లలు ఎక్కడో పైనుంచి ఊడిపడిన పిల్లలు కాదు, సామాన్య ప్రజలే, సామాన్య బిడ్డలే. కానీ వాళ్ళు నేర్చుకున్నది ఏంటి? జపమాల చెప్పడం ఒకటి నేర్చుకున్నారు, ప్రార్థన చేయటం నేర్చుకున్నారు. ఇంకా వీరు చేసే పని ఏంటి? గొర్రెల కాపర్లు, గొర్రెలు కాస్తూ ఉన్నారు, కొండల్లో గట్టుల మీద తిరుగుతూ ఉన్నారు, దేవుని యొక్క రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నారు, జపమాల జపిస్తున్నారు. ప్రియులారా, ఈ వాక్యం వింటున్న మన కుటుంబాల్లో ఎంతమంది పిల్లలు దేవుని యొక్క వాక్యాన్ని, అంటే వాక్యం అంటే సరే, వాక్యం ఇంకా చదవటం టైం పట్టుద్ది, కనీసం జపమాల, పరలోక జపం, మంగళవార్త జపం, ఈ 2 జపాలన్నా చెప్తున్నారా? ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మనం జపమాల చెప్తున్నారా? అసలు మన కుటుంబాల్లో జపమాల అనేది జరుగుతుందా? ఏదో మనం వాక్యం వింటాం, కొన్ని పాటలు పాడుకుంటాం, వదిలేస్తాం, జపమాల జపించం. కానీ ఈ ముగ్గురు బిడ్డలు ఎంతో ఆసక్తిగా, భక్తిగా జపమాల జపించారు. దేవదూత దర్శనం వారికి దొరికింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియుల 1916వ సంవత్సరంలో దేవదూత మరి లూసియాకి, ఫ్రాన్సిస్కోకి, జెసింతాకి 3 సార్లు దర్శనమిచ్చింది. మనం చెప్పాం, ఒకసారి వేసవ కాలంలో, అంతకంటే ముందు వసంతకాలంలో, తర్వాత అక్టోబర్, నవంబర్, ఆ యొక్క సమయంలో 3 సార్లు దర్శనమిచ్చింది. 3వసారి దివ్య సప్రసాదం ఇచ్చింది. మరుసటి సంవత్సరం 1917వ సంవత్సరంలో సాక్షాత్తు మరియ తల్లి ఈ ముగ్గురు బిడ్డలకు దర్శనమిచ్చింది. ప్రైజ్ ద లార్డ్. ఏ తారీఖున? మే 13వ తారీఖున, 13th of May 1917. ఈ సంవత్సరంలో మరియ తల్లి ఈ చిన్నారి బిడ్డలకు దర్శనమిచ్చింది. ప్రియులారా,